మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం సంధ్యారాణి సిరిప్రగడ గారు రాసిన దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది, ఎవ్రీ క్లూ హైడ్స్ ఎ డార్క్ సీక్రెట్ అనే కథ విందాం. హలో, పోలీస్ స్టేషన్నా? అవునండి, చెప్పండి. సార్, మా ఇంట్లో ఒక హత్య జరిగింది, త్వరగా రండి. సరే, మనిషి ఉన్నట్లా పోయినట్లా? పోయినట్టే సార్, అందుకే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. అలాగా, ఇంతకీ నువ్వెవరు? చనిపోయిన వాళ్ళకి ఏమవుతావు? సార్, ఎంక్వైరీ అంతా ఫోన్లోనే చేస్తారా? త్వరగా రండి సార్, నాకు చేతులు కళ్ళు వణుకుతున్నాయి, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. అయితే మేము వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు, వచ్చి నిన్ను అరెస్ట్ చేయాలి. ఏంటి, నన్నెందుకు అరెస్ట్ చేయాలి సార్? నువ్వేగా చెప్పావు ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నా అని. చనిపోయిన వాళ్ళు నువ్వు ఉంటే చంపింది నువ్వేగా. నేను కాదు సార్, భలే ఉన్నారు మీరు. పడుకుని లేచి చూసేసరికి ఎవరో చంపిపోయిండ్రు సార్. అది విషయం. మరి చనిపోయిన వాళ్ళు ఎందుకు పడుకోలేదు? పడుకున్నారు సార్, పడుకున్నోళ్ళని చంపిపోయిండ్రు సార్. ఎందుకు సార్ ఇట్లా సతాయిస్తున్నారు? తొందరగా రండి సార్, అడ్రస్ చెప్తా. కదా మరి, నువ్వు కూడా పడుకున్నావు, నేనెందుకు చంపలేదు? అబ్బా దేవుడా, ఏం సతాయింపిది సార్. హలో, ఎవరు? సడన్ గా ఒక లేడీ వాయిస్ వినిపించింది. మేడం, మా ఇంట్లో హత్య జరిగింది, పోలీస్ సార్ రమ్మంటే వస్తలేరు. చూడమ్మా, ఇది మెంటల్ హాస్పిటల్. నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది ఒక పేషెంట్ తోటి. పొరపాటున రాంగ్ నెంబర్ కలిసినట్టుంది. ఫోన్ కట్ చేసింది. ఇంతసేపు నేను మాట్లాడింది పిచ్చోడితోనా అనుకుంటూ మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది సుమతి. గుమ్మం దగ్గర నిల్చున్న సుమతి పోలీస్ వ్యాన్ రావడం చూసి కాస్త ఊపిరి పీల్చుకుంది. ఏమ్మా, నువ్వేనా హత్య జరిగిందని ఫోన్ చేసింది? అవునండి, నేనే. సరే, శవం ఎక్కడా? రండి సార్, పైన పడగదిలో ఉంది. పెద్ద 2 అంతస్తుల భవనంలో లోపటి నుంచి మెట్లెక్కి పైకి వెళ్లారు పోలీసులు, సుమతి. మంచంపై కత్తితో పొడిచి రక్తపు మడుగులో చనిపోయిన ఒక స్త్రీ శవం కనిపించింది. ఫోరెన్సిక్ టీంని పిలిపించి అక్కడున్న సాక్ష్యాలన్నీ సేకరించి ఆ స్త్రీ శవాన్ని పోస్ట్మార్టంకి పంపించాడు ఇన్స్పెక్టర్ సూరి. తర్వాత సుమతిని ఇంట్రాగేట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. సుమతి, నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? ఏమో సార్, నాకేమీ తెలియదు. ఆ ఇంటి యజమాని ఎవరు? చనిపోయింది కదా సార్, ఆమెనే. ఆమె ఒక్కతే ఉంటుందా? ఆమె కుటుంబం లేదా? భర్త, పిల్లలు ఎవరు? ఆమెకి విడాకులు అయ్యాయి సార్, ఎవరూ లేరు. మరి తల్లిగారి కుటుంబం, వాళ్ళు కూడా ఎవరూ లేరా? నాకు తెలియదు సార్, నేను పనికి వచ్చినప్పటి నుంచి ఆమె ఒక్కతే ఉంది సార్. సరే, ఎప్పుడు పిలిచినా రావాలి, ఊరు దాటి వెళ్ళొద్దు, సరేనా? సరే సార్. 201, ఈ సుమతి వేలిముద్రలు తీసుకొని పంపించేయి. సరే సార్, రామ్మా. నమస్తే సూరి సార్. రా క్రాంతి, ఎంతవరకు తెలుసుకున్నావు? సార్, చనిపోయిన ఆమె పేరు ఉజ్వల. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. 3 ముళ్ళు పడ్డ 3 నాళ్లకే ముచ్చట తీరి ఇద్దరి మధ్య బాగా గొడవలై సంవత్సరం తిరగకుండానే విడాకుల కోసం కోర్టుకెక్కారు. ఆమెకి తల్లి ఒక్కతే ఉండేది. ఆమె పోయిన సంవత్సరం చనిపోయింది. చుట్టుపక్కల వాళ్ళకి ఆమె గురించి ఏమీ తెలియదు సార్, ఎందుకంటే వాళ్ళ ఇంటికి రెంట్కి వచ్చి 2 నెలలే అయింది. ఇంతేనా? చాలా ముఖ్యమైన విషయం ఉంది సార్, నమ్మలేనిది, ఆశ్చర్యానికి గురి చేసేది. చెప్పు, ఏంటది? ఉజ్వల పేరు మీద ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, అందులో నామినీ సుమతి. ఏంటి, సుమతినా? అవును సూరి సార్, ఆశ్చర్యకరమైన విషయం. పనిచేసే ఆమెకి ఇన్సూరెన్స్ పైసలు రాసిందా? అయితే ఈ సుమతే చంపిందంటావా? అదే తెలియటం లేదు సార్, కత్తి మీద మాత్రం వేలు గుర్తులు ఉజ్వలవే ఉన్నాయి. ఇది ఇంకా ఆశ్చర్యం. నిజమా?
సుమతి వేలిముద్రలు ఎక్కడా దొరకలేదా? లేదు సార్, మనకు దొరికిన హత్యాయుధం కత్తి ఒక్కటే, దానిపైన సుమతి వేలిముద్రలేం లేవు సార్. అవును, ఉజ్వల్కు ఒక కారు ఉంది కదా, మరి డ్రైవర్ కానీ ఏమైనా ఉన్నాడా? వాడి గురించి ఏమైనా తెలిసిందా? డ్రైవర్ ఎవరూ లేరు సార్, కారు ఉజ్వల్నే డ్రైవ్ చేసేది. సరే, ఎందుకైనా మంచిది సుమతి మీద ఒక కన్నేసి ఉంచు. ఓకే సార్. ఇన్స్పెక్టర్ సార్ పిలిచారా? సుమతి రారా. హంతకులు ఎవరో దొరికారా సార్? ఇంకా లేదు, కానీ నిన్న ఒకటి అడగాలి, అందుకే రమ్మన్నాను. చెప్పండి సార్. మీ యజమాని ఉజ్వల్ పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఆమె పోతే నీకే చెందాలని రాసుంది. ఈ విషయం నీకు తెలుసా? ఏంటి మాట్లాడవు? సార్, మీరు చెప్పింది వినగానే నాకు మతిపోయింది. ఈ విషయం నాకు తెలియదు సార్. మా అమ్మగారు మంచోరని తెలుసు, కానీ ఇంత మంచోరని తెలియదు సార్. నాకు రాసిండ్రా సార్. బాగా ఎమోషనల్ అయిన సుమతి ఏడుపొక్కటే తక్కువ అన్నట్లు మాట్లాడింది. అవును, నీకే రాసిండ్రు. అంటే నిజంగా నాకు ఆ పైసలు వస్తాయా సార్? ఎట్లా వస్తాయి? ఎప్పుడు వస్తాయి? వస్తాయి. ముందు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి పోయి క్లెయిమ్ చేసుకోవాలి. సరే సార్, నేను పోనా ఇంకా? పో. నెల రోజులు గడిచాయి, కానీ ఉజ్వలని చంపింది ఎవరో తెలుసుకోలేకపోయారు పోలీసులు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు అన్నీ గమనించారు. ఆ ఇంట్లోకి ఎవరూ వచ్చినట్లుగా కానీ వెళ్ళినట్లుగా కానీ కనపడలేదు. సుమతి మీద అనుమానం ఉన్నా ఆ అనుమానాన్ని బలపరిచే విధంగా ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి హంతకుడెవరో ఇంకా గుర్తించబడలేదు అని, పెండింగ్ ఆర్ అన్సాల్వ్డ్ కేస్ అని, ఇంకా విచారణలో ఉందని, నిందితుడు పరారీలో ఉన్నాడని, నిందితుడిని గుర్తించలేకపోయామని రాసుకున్నారు. పోలీసులు కూడా ఆ హత్యని మర్చిపోయారు. హడావుడిగా ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి. చెప్పవయ్యా, ఏంటి సమస్య? అడిగాడు కానిస్టేబుల్. నా భార్య కనిపించట్లేదు సార్. ఎప్పటినుంచి? 2 నెలలు అయినట్లుంది సార్. 2 నెలలా? అది కూడా అయినట్లుందినా? ఏందయ్యా, ఏం మాట్లాడుతున్నావు? నీ భార్య ఎప్పటి నుంచి కనిపించట్లేదో నీకే తెలవదా? నేను దుబాయ్లో ఉద్యోగం చేస్తా సార్. నా భార్య 2 నెలల నుంచి సరిగ్గా ఫోన్ మాట్లాడతలేదు. ఓ 2-3 ఇళ్ళు ఎక్కువ పట్టుకున్నానని, తనకు పని బాగా ఉందని, అందుకే ఫోన్లో మాట్లాడలేకపోతున్నా అని ఒక నెల రోజులు మొత్తం మెసేజ్లతోనే మాట్లాడింది. నెల రోజుల నుంచి అసలు మెసేజ్ కూడా ఇస్తలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేస్తే నా భార్య ఇంటికి తాళం పెట్టి పోయిందని, 2 నెలల నుంచి ఇంటికి రాలే అని చెప్తున్నారు. అందుకే హడావుడిగా నేను దుబాయ్ నుంచి వచ్చిన. సరే, నీ భార్య పేరేంది? సుమతి. కానిస్టేబుల్కి ఒక్కసారిగా ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనిపించింది. పక్క టేబుల్ దగ్గర ఉన్న క్రాంతి సుమతి పేరు వినగానే కంప్లైంట్ రాస్తున్న కానిస్టేబుల్ దగ్గరికి వచ్చాడు. నీ పేరేంటి? సుమతి భర్తను అడిగాడు క్రాంతి. సోమయ్య. చూడు సోమయ్య, నీ భార్య సుమతి ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్, ఇదిగోండి. తన ఫోన్ తీసి సుమతి ఫోటో చూపించాడు సోమయ్య. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది కానిస్టేబుల్కి, క్రాంతికి. ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అయోమయంలో. ముందుగా తేరుకున్న క్రాంతి ఇన్స్పెక్టర్ సూరి గదిలోకి పరిగెత్తాడు. హఠాత్తుగా అలా పరిగెత్తుకొచ్చిన క్రాంతిని చూసి ఇన్స్పెక్టర్ సూరి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఏమైంది క్రాంతి? సార్, మీకు గుర్తుందా? 2 నెలల కింద ఒక హత్య జరిగింది, ఉజ్వల అని. మనకు హంతకుడు ఇంతవరకు దొరకలేదు. అవును, ఆమె ఉజ్వల కాదు సార్, సుమతి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు క్రాంతి? అవును సార్, బయట సుమతి భర్త సోమయ్య ఉన్నాడు. దుబాయ్ నుంచి వచ్చాడు కంప్లైంట్ ఇవ్వటానికి. పిలువు అతన్ని. తన గదిలోకి వచ్చిన సోమయ్యని మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు సూరి.
సోమయ్య సుమతితో కలిసి ఉన్న ఫోటోలను కూడా చూపించి సుమతి తన భార్య అని రుజువులు చూపించాడు. పోలీస్ స్టేషన్కి 2-3 సార్లు వచ్చిన సుమతిని సీసీ కెమెరాల్లో చూపిస్తే ఆమె సుమతి కాదని చెప్పాడు సోమయ్య. కాస్త అనుమానం వచ్చి, సోమయ్య నువ్వు బయటికి వెళ్ళు, నేను మళ్ళీ పిలుస్తా అన్నాడు ఇన్స్పెక్టర్ సూరి. క్రాంతి, ఏం జరిగిందో నీకు అర్థమవుతుందా? లేదు సార్, అంతా అయోమయంగా ఉంది. నాకు అర్థమైంది. చనిపోయింది ఉజ్వల కాదు, ఉజ్వల పని మనిషి సుమతి. మనకు సుమతిలా కనిపించి సుమతి అని నమ్మించింది యజమాని ఉజ్వల. ఇది చాలా పకడ్బందీగా ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్లాన్ చేసి మరీ హత్య చేసి ఆ డబ్బు తీసుకొని పారిపోయింది ఉజ్వల. దేవుడా, మరి హత్య చేసిన కత్తి మీద ఉజ్వల వేలుముద్రలు, అదే సుమతి వేలుముద్రలే ఉన్నాయి, అదెలా? ఇంట్లో ఇంటి పని వంట పని చేసే సుమతి వేలుముద్రలు కాక ఇంకెవరి వేలుముద్రలుంటాయి? పైగా తన వేలుముద్రలు పడకుండా సాక్ష్యాలు ఏమీ లేకుండా బాగా తెలివిగా హత్య చేసింది ఉజ్వల. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఆ ఉజ్వలను ఎక్కడని వెతకాలి? పైగా ఇన్సూరెన్స్ డబ్బు కూడా వచ్చేసి ఉంటుంది. అంతే మరి, హత్య చేసిందే ఇన్సూరెన్స్ డబ్బు కోసం. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్తో తన ఊరు పేరు అన్నీ మార్చుకొని, పైగా మనం ఇచ్చిన క్లీన్ ఇమేజ్తో ఆ డబ్బు తీసుకొని ఎప్పుడో పరారై ఉంటుంది. పాపం, తన భార్య సుమతి హత్య చేయబడింది అనే విషయం సోమయ్యకి ఎలా చెప్పాలి సార్ అంటూ తలగొక్కుంటున్నాడు క్రాంతి. ఇదండి సంధ్యారాణి సిరిప్రగడ గారు రాసిన దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.